కత్తుల్లో చాలా రకాలు ఉన్నాయి. బట్ చాలామంది చెప్తారు ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవని. ఎవరు చెప్పారు ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవని? 4-5 అమరేస్తుంటే మెత్తని కత్తులు. కత్తుల్లో రకాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క కత్తి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. అమ్మ చేతిలో కత్తి ఒక రకంగా, క్షవరం చేసేవాళ్ళ చేతిలో ఒక రకంగా, కోత కోసేవాళ్ళ చేతిలో ఒక రకంగా, జంతువుల్ని ఆహారంగా కుదిర్చే వాళ్ళ చేతిలో ఒక రకంగా, ఇలా ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కొక్క రకంగా. కానీ కొంతమంది ఉన్నారు షార్ప్ నైఫ్స్, చాలా షార్ప్ అన్నమాట. వాళ్ళు ప్రత్యేకంగా కత్తులు వాడవసరం లేదు. వాళ్ళ నాలుకే ఒక చురకత్తి, కనిపించదు అసలు అది ఎవ్వరికి. కుటుంబాల్లో చిచ్చులు పెట్టే కత్తులు ఇవి. ఏళ్ల తరబడి కుటుంబాల్లో చిచ్చులు పెడుతూ మీరు ఏదో పెద్ద గొప్ప అనుకుని తెల్లవారులేస్తే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదా. దేవుడి దగ్గర కూడా ఒక కత్తి ఉంది, మర్చిపోతున్నారా? అది 2 అంచెలు గల ఖడ్గం. దేవుడు తన కత్తిని మీ పట్ల వాడడం ప్రారంభిస్తే మూల్గులతో సహా ఏంటో అనుకుంటున్నారంతే. ఏళ్ల తరబడి మిమ్మల్ని చూస్తూ పోనే అని వదిలేస్తుంటే చేతగాని వాళ్ళలా కనిపిస్తున్నాం కదా. అవకాశం ప్రతిసారి అవకాశం రాదు. జాగ్రత్త పడండి, ఎందుకైనా మంచిది. మీరు వాడే మీ కత్తులు మీ పిల్లల వరకు రాకోకుండా, మీ కుటుంబం వరకు రాకోకుండా చూసుకోండి. ఆల్రెడీ వచ్చేసాయి, చూసుకోండి. నాతో పోల్చుకోవద్దు దయచేసి ఎవరు. బహుశా ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతరాలు ఎవరు ఉండదేమో అని నేను అనుకుంటాను. నాతో ఎందుకు పోల్చుకుంటారు? నా ఫ్యామిలీతో ఎందుకు పోల్చుకుంటారు? తిరగేస్తాడు దేవుడు. మీకు ఇచ్చిందంతా సంతృప్తి పడండి. దేవుడు ప్రతి మనిషికి ఒక్కొక్క తలాంతి ఇస్తూ ఉంటాడు, దాంతో సరిపెట్టుకోవాలి. వీళ్ళకిలాగా నేను లేనే, వాళ్ళకిలాగా నేను లేనే అనుకుంటున్నారంటే మీ పుట్టుక, మీ పెంపకం, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా మాట్లాడేటప్పుడు ప్రతి మాటని 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీ సొంత మనుషుల దగ్గర మీరు ఏమైనా మాట్లాడుకోండి. సొంత రక్త సంబంధుల మధ్య మీరు పెట్టే కారు చిచ్చులు అవి మళ్ళీ ఆరిపోకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారో ఏళ్ల తడబడి. అవి బ్లెస్సింగ్స్ అని మురిసిపోతున్నారు మళ్ళీ. ఏమన్నాలి? ఇది పిచ్చితనమా, వెర్రితనమా? జాగ్రత్త. ఎవరి జోలికైనా వెళ్ళండి, నాలాంటి దాని జోలికి మాత్రం రాకండి. నా సంగతి మీకు బాగా తెలుసు. ఇది వార్నింగ్ కాదు, జస్ట్ ఫ్యామిలీ మీద రెస్పెక్ట్తో, దేవుని మీద భయంతో. నేను ఏ పని చేసినా దేవుడికే భయపడతాను, మనుషులకు కాదు. నన్ను చూసి స్వార్థపడే ముందు, నా గురించి మాట్లాడే ముందు, నా తల్లి పెంపకం ఎలాంటిదో మీకు తెలుసా? మీలాగా కాదు. ఒక పని చేసే ముందు ఈ పనికి మా అమ్మ బాధపడుతుందో లేదని 1కి 10 సార్లు ఆలోచిస్తాం మేము. మా పెంపకాలు అలాంటివి.